వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్. జూలై 24న జరిగే బడ్జెట్లో ₹1,00,000 పెంపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ₹1,00,000 పెంపు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలైతే చెప్తూ ఉన్నాయి. అందులో భాగంగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి ₹50,000 ఉండగా ఆ మొత్తాన్ని ₹1,00,000 పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే గత కొద్ది కాలంగా ఈ యొక్క స్టాండర్డ్ డిడక్షన్ అనేటువంటిది ₹50,000గానే ఉంది. కానీ ఈ మొత్తాన్ని ఇప్పుడు ₹1,00,000 పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పెన్షన్ అందుకున్నటువంటి మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేటువంటిది వర్తిస్తుంది. అలాగే ఆదాయ పన్ను పరిమితిని కూడా భారీగా పెంచుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది ఈ బడ్జెట్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.